శాంతమాలుడు అనేటువంటి వ్యక్తి, రాజు మరియు రాజకుమారులు అనేటువంటి వాళ్ళు వైదిక మతాన్ని ఫాలో అయితే, మరి ఈ రాణులు అనేటువంటి వాళ్ళు బౌద్ధ మతాన్ని ఫాలో అవ్వడం జరిగింది. ఈ రాణులు అనేటువంటి వాళ్ళు బౌద్ధ మతాన్ని ఫాలో అవడం జరిగింది. ఇతని యొక్క రాణులు అనేటువంటి వాళ్ళు బౌద్ధ మతాన్ని ఫాలో అవడం జరిగింది. ఇతని యొక్క సిస్టర్ పేరు తెలుసు కదండి, ఎవరు? కొండబలసిరి. అంతేనా? ఇంతకుముందు చెప్పాం వీరపురుషదత్తుడి యొక్క కూతురు పేరు అని చెప్పింటాం. వీరపురుషదత్తుడి యొక్క కూతురు కొండబలసిరి. ఈ కొండబలసిరిని ఎవరికిచ్చి పెళ్లి చేశారు? బనవాసి రాజు శివానంద శాతకర్ణి. బనవాసి రాజు శివానంద శాతకర్ణి. ఈ కొండబలసిరి అనేటువంటి ఆవిడ, ఈ కొండబలసిరి అనేటువంటి ఆవిడ బౌద్ధ మతస్థుల కోసం విహారాలు నిర్మించింది. బౌద్ధ మతస్థుల కోసం విహారాలు నిర్మించింది. ఇతని కాలంలో, ఈ యెహువల శాంతమాలుడి కాలంలో కొండబలసిరి, యెహువల శాంతమాలుడి కాలంలో కొండబలసిరి బౌద్ధ మతస్థుల కోసం విహారాలు నిర్మించడం జరిగింది. ఎక్కడ అంటే నాగార్జున కొండపై. కొండబలసిరి బౌద్ధ మతస్థుల కోసం నాగార్జున కొండపై విహారాలు నిర్మించింది. ఇది ఎవరికి సంబంధించింది అంటే యెహువల శాంతమాలుడు. మొట్టమొదటిసారిగా సంస్కృతంలో శాసనాలు ఎవరి కాలంలో వేయించబడ్డాయి? యెహువల శాంతమాలుడి కాలంలో మొట్టమొదటిసారిగా సంస్కృతంలో శాసనాలు యెహువల శాంతమాలుడి కాలంలో వేయబడ్డాయి. అదేవిధంగా మొట్టమొదటిసారిగా హిందూ దేవాలయాలు నాగార్జున కొండపై ఇతని కాలంలోనే నిర్మించబడ్డాయి. ఎటువంటి హిందూ దేవాలయాలు అంటే పుష్పభద్ర స్వామి, నొడగేశ్వర స్వామి, సర్వేశ్వర ఆలయం, హారతీదేవి ఆలయం, లజ్జగౌరి ఆలయం, నవగ్రహ ఆలయం, దుర్గాదేవి ఆలయం, అష్టభుజ స్వామి ఆలయం, ఇటువంటి ఆలయాలు నిర్మించడం జరిగింది యెహువల శాంతమాలుడి కాలంలోనే. రాజులు అనేటువంటి వాళ్ళు, రాజకుమారులు అనేటువంటి వాళ్ళు వైదిక మతాన్ని ఫాలో అయితే, రాణులు మరియు రాజ్య స్త్రీలు అనేటువంటి వాళ్ళు బౌద్ధ మతానికి అనేకమైన డొనేషన్స్ చేశారు. ఇతని కాలంలో ఇతని యొక్క సిస్టర్ అయినటువంటి కొండబలసిరి నాగార్జున కొండపై బౌద్ధ మతస్థుల కోసం విహారాలు నిర్మించింది. నాగార్జున కొండపై బౌద్ధ మతస్థుల కోసం విహారాలు నిర్మించింది. నెక్స్ట్ లాస్ట్ రూలర్ అండి, ఇక్ష్వాకుల కాలంలో లాస్ట్ రూలర్ రుద్ర పురుషదత్తుడు. రుద్ర పురుషదత్తుడు లాస్ట్ రూలర్ రుద్ర పురుషదత్తుడు. రుద్ర పురుషదత్తుడు గురించి మనకు ఒకే ఒక శాస్త్రం, పెద్దగా ఇన్ఫర్మేషన్ తెలియటం లేదు, ఒకే ఒక శాస్త్రం ద్వారా తెలుస్తుంది. నాగార్జున కొండ ఛాయాస్తంభ శాసనం. ఆ శాస్త్రం ఏంటి అంటే నాగార్జున కొండ ఛాయాస్తంభ శాసనం అనేటువంటి దానిని వేయించింది రుద్ర పురుషదత్తుడు. నాగార్జున కొండ ఛాయాస్తంభ శాసనాన్ని వేయించిన వ్యక్తి రుద్ర పురుషదత్తుడు. నాగార్జున కొండ ఛాయాస్తంభ శాసనం అంటే ఒక మెమోరియల్ పిల్లర్ తన తల్లి అయినటువంటి ఈ రుద్ర పురుషదత్తుడి యొక్క తల్లి అయినటువంటి బట్టి మహాదేవి చనిపోతే, రుద్ర పురుషదత్తుడి యొక్క తల్లి అయినటువంటి బట్టి మహాదేవి చనిపోతే, ఈ బట్టి మహాదేవి యొక్క మెమోరీగా, బట్టి మహాదేవి యొక్క జ్ఞాపకార్థం, ఆ బట్టి మహాదేవి యొక్క సమాధి పైన, ఆ బట్టి మహాదేవి యొక్క సమాధి పైన
ఒక శాసనం వేయించాడు. అదే నాగార్జునకొండ ఛాయాస్తంభ శాసనం. నాగార్జునకొండ ఛాయాస్తంభ శాసనం అనేటువంటిది ఈ రుద్రపురుషదత్తుడి యొక్క తల్లి అయినటువంటి బట్టి మహాదేవి యొక్క సమాధి పైన నిర్మించినటువంటి, సమాధి పైన వేసినటువంటి శాసనం. మళ్ళీ చూద్దాం. రుద్రపురుషదత్తుడి గురించి మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఆయన వేయించినటువంటి నాగార్జునకొండ ఛాయాస్తంభ శాస్త్రం ద్వారా తెలుస్తుంది. ఈ నాగార్జునకొండ ఛాయాస్తంభ శాస్త్రం అనేటువంటిది ఎక్కడ వేయించాడు అంటే, తన మదర్ యొక్క టూంబ్ అయినటువంటి తన యొక్క మదర్ బట్టి మహాదేవి టూంబ్ పైన, తన యొక్క మదర్ అయినటువంటి బట్టి మహాదేవి యొక్క సమాధి పైన ఒక శాసనం వేయించాడు. అదే ఛాయాస్తంభ శాసనం. ఆమె యొక్క మెమోరీకి గుర్తుగా, ఆమె చనిపోయినప్పటికీ ఆమె యొక్క జ్ఞాపకార్థం వేయించినటువంటి శాసనమే నాగార్జునకొండ ఛాయాస్తంభ శాసనం. ఇతను ఈ వంశంలో చివరివాడు రుద్రపురుషదత్తుడు. ఈ వంశంలో చివరివాడు రుద్రపురుషదత్తుడు. ప్రాచీన పల్లవ రాజు అయినటువంటి సింహవర్మ అనేటువంటి వ్యక్తి, ప్రాచీన పల్లవ రాజు అయినటువంటి సింహవర్మ అనేటువంటి వ్యక్తి రుద్రపురుషదత్తుడిని ఓడించడం జరిగింది. ప్రాచీన పల్లవ రాజు అయినటువంటి సింహవర్మ అనేటువంటి వ్యక్తి రుద్రపురుషదత్తుడిని ఓడించడం జరిగింది. ప్రాచీన పల్లవరాజు సింహవర్మ రుద్రపురుషదత్తుడిని ఓడించి ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. అలా ఇక్ష్వాకులని అంతం చేసి ప్రాచీన పల్లవులు అనేటువంటి వాళ్ళు రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రాచీన పల్లవ రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే, ఫౌండర్ ఎవరు అంటే సింహవర్మ. ప్రాచీన పల్లవ రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి పేరు సింహవర్మ. మళ్ళీ చూడండి, ఈ వంశంలో చివరివాడు రుద్రపురుషదత్తుడు. ఆయన గురించి మనకు ఒకే ఒక శాస్త్రంలో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది నాగార్జునకొండ ఛాయాస్తంభ శాస్త్రం. తన మదర్ అయినటువంటి బట్టి మహాదేవి చనిపోతే ఆవిడ యొక్క డెత్కి మెమోరీగా, ఆవిడ యొక్క మరణానికి మెమోరీగా, జ్ఞాపకార్థంగా ఆమె యొక్క సమాధి పైన ఒక శాస్త్రాన్ని వేయించాడు. అదే ఛాయాస్తంభ శాస్త్రం. ఇతను ఈ వంశంలో చివరివాడు. ఇతన్ని ఎవరు ఓడించారు అంటే, ప్రాచీన పల్లవ రాజు అయినటువంటి సింహవర్మ. ప్రాచీన పల్లవ రాజు అయినటువంటి సింహవర్మ అనేటువంటి వ్యక్తి ఓడించడం జరిగింది. సింహవర్మ ఓడించి ఇక్ష్వాకులను అంతం చేసి ప్రాచీన పల్లవ వంశాన్ని ఏర్పాటు చేశాడు. ప్రాచీన పల్లవ వంశాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరు అంటే సింహవర్మ. దీనితోటి ఇక్ష్వాకులు అనేటువంటి వాళ్ళు అంతమైపోవడం జరిగింది. ఒక్కసారి చూడండి, ఇక్ష్వాకులు అనేటువంటి వాళ్ళు ఉత్తర భారతదేశం నుండి వచ్చారు అని, కోసల దేశాన్ని పాలించినటువంటి, అయోధ్యను రాజధానిగా పాలించినటువంటి శ్రీరాముడి వంశానికి చెందిన వాళ్ళే ఈ ఉత్తర భారతదేశంలోని ఇక్ష్వాక వంశానికి చెందిన వాళ్ళే అని ఎవరు చెప్పారు? రాబ్సన్ మరియు బూలా. వాళ్ళు దేన్ని బేస్ చేసుకున్నారు అంటే, వాయు పురాణంలో ఏమని ఉంటుంది అంటే, వాయు పురాణంలో మను వైవస్వత యొక్క 9 మంది కొడుకుల్లో పెద్దవాడు ఇక్ష్వాకుడు. ఈ ఇక్ష్వాకుడు స్థాపించినటువంటి వంశమే ఇక్ష్వాక వంశం. ఈ ఇక్ష్వాకుడికి 100 మంది కొడుకులు ఉన్నారు. 100 మందిలో పెద్దవాడు వికుక్షి. 50 మంది రాజులేమో ఉత్తర భారతదేశాన్ని పరిపాలిస్తే, మరొక 50 మంది దక్షిణ భారతదేశానికి వచ్చి చిన్న చిన్న రాజ్యాలను ఏర్పాటు చేశారు అంటుంది వాయు పురాణం. దానితో పాటు మీకు మొన్న కూడా చెప్పాను, నయసేనుడు అనేటువంటి వ్యక్తి ధర్మామృతం అనేటువంటి ఒక బుక్కును రాశాడు. నయసేనుడు రాసినటువంటి ధర్మామృతం ప్రకారం ఒక ఇక్ష్వాక రాకుమారుడు దక్షిణానికి వచ్చి కృష్ణానది తీరంలో కొత్తగా ఒక పట్టణాన్ని నిర్మించాడు. ఆ పట్టణం పేరే ప్రతిపాలపురము.
ఈ ప్రతిపాలపురమే ప్రస్తుతం బట్టిప్రోలుగా పిలువబడుతుంది. మళ్ళీ మొన్ననే ఇంకొకటి కూడా చెప్పాను. విష్ణు పురాణం ప్రకారం ఇద్దరు ఇక్ష్వాక రాకుమారులు దక్షిణానికి వచ్చి దక్షిణాన గోదావరి నదీ తీరంలో 2 రాజ్యాలను స్థాపించారు. అవి అస్మక రాజ్యం, మూలక రాజ్యం. అస్మక రాజ్యం, మూలక రాజ్యం. అస్మక రాజ్యం యొక్క రాజధాని బోధన్, మూలక రాజ్యం యొక్క రాజధాని ప్రతిష్టానపురం. అంటే వీటిని బట్టి ఇక్ష్వాకులు అనేటువంటి వాళ్ళు ఉత్తరం నుంచి దక్షిణానికి వచ్చారు అని తెలుస్తుంది. ఇలా ఉత్తరం నుంచి దక్షిణానికి వచ్చి రాజ్యాలను ఏర్పాటు చేసినటువంటి వాళ్ళే ఈ ఇక్ష్వాకులు అని చెప్పింది ఎవరు అంటే రాప్సన్ మరియు బోలార్. అదేవిధంగా ఈ ఇక్ష్వాకులు అనేటువంటి వాళ్ళు అంటే కర్ణాటకకు చెందిన వాళ్ళు అని ఓగెల్ అంటే మహారాష్ట్రకు చెందినటువంటి వాళ్ళు అని గోపాలాచారి చెప్పడం జరిగింది. కాల్డ్వెల్ అనేటువంటి పండితుడు ఆయన రాసినటువంటి కంపారిటివ్ స్టడీస్ ఆఫ్ సదరన్ ఇండియన్ లాంగ్వేజెస్, దక్షిణ భారత భాషల తులనాత్మక అధ్యయనం అనేటువంటి దక్షిణ భారత భాషల తులనాత్మక అధ్యయనం అనేటువంటి బుక్ ద్వారా ఈ ప్రాంతంలో మాట్లాడేటువంటి ప్రజల యొక్క భాషలన్నిటిపైన పరిశోధన చేసి ఈ భాషలకి సంబంధించినటువంటి అన్ని విషయాలపైన పరిశోధన చేసి ఫైనల్గా ఏమన్నాడు అంటే ఇక్షు అంటే చెరకుగడ, ఇక్ష్వాకులు అనేటువంటి వాళ్ళు ఈ ప్రాంతం వాళ్ళే, ఆంధ్ర ప్రాంతం వాళ్ళే, కృష్ణానది తీర ప్రాంతం వాళ్ళే. కృష్ణానది ప్రాంతంలో నివసిస్తూ చెరకును విపరీతంగా పండించి బాగా డబ్బు సంపాదించి పేరు సంపాదించి మొదటి శాతవాహనుల దగ్గర సామంతులుగా ఉన్నారు. శాతవాహనులని అంతం చేసి స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి వీళ్ళు ఆంధ్ర జాతీయులే, ఆంధ్ర ప్రాంతం వాళ్ళే అన్నారు చాలామంది హిస్టారియన్స్. అటువంటి వాళ్ళలో ఒక వ్యక్తి కాల్డ్వెల్ అనేటువంటి వ్యక్తి. మరి ఇక్ష్వాకులు అనేటువంటి వాళ్ళు శ్రీపర్వతం లేకపోతే నాగార్జునకొండ లేకపోతే విజయపురి ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది. ఈ శ్రీపర్వతానికి ఎక్కువగా అంటే శ్రీపర్వతం పరిసర ప్రాంతాలని లేకపోతే నాగార్జునకొండ పరిసర ప్రాంతాలని పరిపాలించడంతో వీళ్ళని శ్రీపర్వతీయులు అని, అదేవిధంగా నాగార్జునకొండ అధిపతులు అని కూడా పిలవడం జరుగుతుంది. వీళ్ళ యొక్క రాజధాని ఏంటి అంటే విజయపురి. వీళ్ళ యొక్క క్యాపిటల్ సిటీ విజయపురి. అదేవిధంగా వీళ్ళ యొక్క రాజ్యభాష ప్రాకృతం. వీళ్ళ యొక్క రాజ్యభాష ప్రాకృతం. ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ మతం బాగా డెవలప్ అయింది. శాతవాహనులు మరియు ఇక్ష్వాకులు పరిపాలించినటువంటి కాలాన్ని ఆంధ్రలో బౌద్ధ మతానికి స్వర్ణయుగం లాగా చెప్పడం జరుగుతుంది. ఈ వంశంలో పురాణాల ప్రకారం 7 మంది రాజులుంటే శాసనాల ప్రకారం 4 రాజులు మాత్రమే మనకు కనిపిస్తున్నారు. ఆ 4 రాజులు మొదటి శాంతమాలుడు, వీర పురుషదత్తుడు, 2వ శాంతమాలుడు, లాస్ట్ వ్యక్తి రుద్ర పురుషదత్తుడు. మొదటి శాంతమాలుడు అనేటువంటి వ్యక్తి వైదిక మతాన్ని ఫాలో అయ్యాడు. ఉత్తర భారతదేశం నుంచి బ్రాహ్మణులను పిలిపించి వైదిక మతాన్ని ప్రచారం చేశాడు. అదేవిధంగా అశ్వమేధ యాగాలు, రాజస్వ యాగాలు చేసి అనేక కొలది దాన ధర్మాలు చేశాడు. ఆవులని నాగలని దాన ధర్మాలు చేసి మహాదానపతి, గోశత శాస్త్ర, హలశత శాస్త్ర అనేటువంటి టైటిల్ తీసుకున్నాడు. ఈ టైటిల్స్తో పాటు సామ్రాట్, మహారాజా అనేటువంటి టైటిల్స్ కూడా ఉన్నాయి. ఈ మొదటి శాంతమాలుడు అనేటువంటి వ్యక్తి ఇతను వేయించినటువంటి శాసనాలు రెంటాల శాసనం, దాచేపల్లి లేకపోతే కేసనపల్లి శాసనం అనేటువంటివి. ఇతని గురించి మనకు ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఎలా తెలుస్తుంది అంటే ఇతని కొడుకైనటువంటి వీరపురుషదత్తుడు వేయించిన నాగార్జునకొండ శాసనం అనేటువంటిది. ఈ మొదటి శాంతమాలుడు అనేటువంటి వ్యక్తికి 2 కూతుర్లు ఉన్నారు, శాంతశ్రీ మరియు హర్మశ్రీ. శాంతశ్రీ అనేటువంటి ఆవిడని పుగేనాడుకు చెందినటువంటి స్కందశ్రీకి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. హర్మశ్రీని ఎవరికిచ్చారు, ఎవరికిచ్చి పెళ్లి చేశారు అనేటువంటి విషయం తెలియటం లేదు. అదేవిధంగా ఇతనికి ఒక కూతురు కూడా ఉంది, అటవీ శాంతశ్రీ. ఈ అటవీ శాంతశ్రీని ధనిక రాష్ట్రము లేకపోతే వెలనాడు ప్రాంతానికి రాజైనటువంటి స్కంద విశాఖుడికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. స్కంద విశాఖుడికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. ఈ మొదటి శాంతమాలుడు అనేటువంటి వ్యక్తి అడవులను నిర్మించి
వ్యవసాయాన్ని బాగా డెవలప్ చేసినటువంటి వ్యక్తి, వ్యవసాయ అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి వ్యక్తి మొదటి శాంతమాలుడు అనేటువంటి వ్యక్తి వైదిక మతాన్ని ఫాలో అవడం జరిగింది. మొదటి శాంతమాలుడు ఇతను విరూపాక్షుడు లేకపోతే శివుని యొక్క భక్తుడు, కార్తికేయుడిని పూజించాడు లేకపోతే మహాసేనుడిని పూజించాడు. ఎవరు అంటే మొదటి శాంతమాలుడు. మొదటి శాంతమాలుడు తర్వాత ఇతని యొక్క కొడుకైనటువంటి వీరపురుషదత్తుడు రాజయ్యాడు. వీరపురుషదత్తుడు వైదికాన్ని వదిలేసి బౌద్ధ మతాన్ని తీసుకోవడం జరిగింది. బౌద్ధ మతాన్ని తీసుకున్నట్టు ఎలా తెలుస్తుంది అంటే నాగార్జున కొండపై దొరికినటువంటి ఒక శిల్పం పైన ఒక రాజు శివలింగాన్ని తన కాలితో తొక్కుతున్నట్లు ఉన్నటువంటి శిల్పం దొరికింది. ఇది అతడు శైవ మత అంటే వైదిక మతాన్ని వదిలేసి బౌద్ధ మతంలోకి జాయిన్ అయ్యాడు అనేటువంటి విషయం తెలుస్తుంది. రాజులేమో వైదిక మతాన్ని ఫాలో అయినప్పటికీ రాణులు మరియు సాధారణ ప్రజలందరూ కూడా బౌద్ధ మతాన్ని ఫాలో అవడం జరిగింది వీళ్ళ కాలంలో కూడా. ఈ వీరపురుషదత్తుడు అనేటువంటి వ్యక్తి అల్లూరు శాసనం, ఉప్పగుండూరు శాసనం, నాగార్జునకొండ శాసనం, జగ్గయ్యపేట శాసనం లాంటి శాసనాలు వేయించాడు. ఇతడినే శ్రీపర్వతాధిపతి అని పిలిచాం. ఇతని కాలంలో బౌద్ధ మతం బాగా ప్రచారం పొందడంతో దక్షిణ భారతదేశ అశోకుడు అని పిలిచాం. ఎవరిని అంటే వీరపురుషదత్తుడిని. ఈ వీరపురుషదత్తుడు అనేటువంటి వ్యక్తి తన యొక్క మేనత్తల కూతుర్లని పెళ్లి చేసుకున్నాడు. అదేవిధంగా ఒక శక యువరాణి అయినటువంటి రుద్రధర భట్టారిక అనేటువంటి ఆవిడని కూడా పెళ్లి చేసుకున్నాడు వీరపురుషదత్తుడు అనేటువంటి వ్యక్తి. వీరపురుషదత్తుడి కాలంలో బౌద్ధ మతాన్ని బాగా ప్రచారం చేసినటువంటి వ్యక్తి ఉపాసికా బోధిశ్రీ. ఉపాసికా బోధిశ్రీ ఎవరు అంటే రాజ భాండాగారికుడు బోధిశర్మ యొక్క మేనకోడలు. ఈ ఉపాసికా బోధిశ్రీ నాగార్జున కొండపై హీనయాన మతస్థులకు ఒక విహారం నిర్మించింది. చులదమ్మగిరి అంటే అదేవిధంగా నాగార్జున కొండపై చులదమ్మగిరి వద్ద ఒక విహారం నిర్మించింది. పాపిలా వద్ద ఒక విహారం నిర్మించింది. అదేవిధంగా చైనా, నేపాల్, టిబెట్ దేశాలకి బౌద్ధ మత ప్రచారం కోసం కొంతమంది బౌద్ధ సన్యాసుల్ని కూడా పంపించింది. శ్రీలంక దేశం నుండి వచ్చేటువంటి హీనయాన బుద్ధిస్టుల కోసం నాగార్జున కొండపై ఒక విహారాన్ని కూడా నిర్మించింది. ఎవరు అంటే ఈ ఉపాసికా బోధిశ్రీ. అదేవిధంగా వీరపురుషదత్తుడికి ఒక కూతురు కూడా ఉంది. ఆవిడ పేరు కొండబలసిరి. ఈ కొండబలసిరిని బనవాసి రాజు అయినట్టు ఈ కొండబలసిరిని ఎవరికిచ్చి పెళ్లి చేశాడు అంటే బనవాసి రాజు అయినటువంటి శివానంద శాతకర్ణికిచ్చి పెళ్లి చేయడం జరిగింది. శివానంద శాతకర్ణికిచ్చి పెళ్లి చేయడం జరిగింది. మరి ఈ వీరపురుషదత్తుడి తర్వాత ఇతని యొక్క కొడుకైనటువంటి యెహోవల శాంతమాలుడు లేకపోతే రెండవ శాంతమాలుడు రాజయ్యాడు. ఇతని కాలంలోనే మొదటిసారిగా సంస్కృత భాషలో శాసనాలు వేయడం జరిగింది. అదేవిధంగా మొదటిసారిగా హిందూ దేవాలయాలు అనేటువంటిది నిర్మించడం స్టార్ట్ అయింది. మరి ఇతని కాలంలో వేసినటువంటి సంస్కృత శాసనం నాగార్జునకొండ శాసనం అనేటువంటిది. సంస్కృత భాషలో నాగార్జునకొండ శాసనాన్ని వేయించాడు. అదేవిధంగా నాగార్జునకొండపై అనేక హిందూ దేవాలయాలు ఇతని కాలంలోనే నిర్మించబడింది. అవి పుష్పభద్ర స్వామి ఆలయాన్ని ఇతని యొక్క కొడుకైనటువంటి వీరపురుషదత్త II నిర్మిస్తే, నడగేశ్వర ఆలయాన్ని రాజే నిర్మించాడు, యెహోవల శాంతమాలుడే నిర్మించాడు. సర్వేశ్వర ఆలయాన్ని ఎలిసిరి అనేటువంటి ఇతని యొక్క సేనాధిపతి నిర్మించాడు. అదేవిధంగా హారతీ దేవత ఆలయం, లజ్జగౌరి ఆలయం, నవగ్రహ ఆలయం, దుర్గాదేవి ఆలయం కూడా ఇక్కడే నిర్మించబడింది. ఇతని కాలంలో అబీర వసుసేనుడి యొక్క సేనాధిపతి శకసేనుడి చేతిలో ఓడిపోవడం జరిగింది. ఈ అబీర వసుసేనుడి యొక్క సేనాధిపతి శకసేనుడు నాగార్జున కొండపై ఒక విష్ణు ఆలయం నిర్మించాడు. దాని పేరే అష్టభుజ స్వామి ఆలయం అనేటువంటిది. ఈ అష్టభుజ స్వామి ఆలయం అనేటువంటిది హిందూ దేవాలయాన్ని నాగార్జున కొండపై నిర్మిస్తే, దీని యొక్క ప్రారంభోత్సవానికి అబీర వసుసేనుడు, అదేవిధంగా బనవాసి రాజు అయినటువంటి శివానంద శాతకర్ణి, యవన రాజు అయినటువంటి సంజయపురి అనేటువంటి వ్యక్తి కూడా ఈ దేవాలయం యొక్క ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. ఇతని కాలంలో ఇతని యొక్క సిస్టర్ అయినటువంటి కొండబలసిరి బౌద్ధ మతాన్ని ప్రచారం చేస్తూ బౌద్ధ మతస్థుల కోసం నాగార్జున కొండపై విహారాలు కూడా నిర్మించింది. ఈ వంశంలో లాస్ట్ వాడు రుద్రపురుషదత్తుడు. ఈ రుద్రపురుషదత్తుడు అనేటువంటి వ్యక్తి
నాగార్జునకొండ ఛాయాస్తంభ శాస్త్రాన్ని వేయించాడు. తన మదర్ అయినటువంటి బట్టి మహాదేవి యొక్క జ్ఞాపకార్థం ఒక మెమోరీ లాగా జ్ఞాపకార్థంగా వేయించినటువంటి శాసనం ఛాయాస్తంభ శాసనం. ఇతనిని ప్రాచీన పల్లవ రాజు అయినటువంటి సింహవర్మ అనేటువంటి వ్యక్తి ఓడించి, ఈ సింహవర్మ అనేటువంటి వ్యక్తి ఈ రుద్రపురుషదత్తుడిని ఓడించి కొత్తగా ఒక వంశాన్ని స్థాపించాడు. అదే ప్రాచీన పల్లవ వంశం. ఇలా రుద్రపురుషదత్తుడితోటి ఏ వంశం అనేటువంటిది ఎండ్ అయిపోయింది? రుద్రపురుషదత్తుడితోటి ఏ వంశం ఎండ్ అయిపోయింది? ఇక్ష్వాక వంశము అనేటువంటిది ఎండ్ అయిపోయింది. ఇది ఎవరికి సంబంధించింది అంటే ఇక్ష్వాకులు. కొంచెం బ్రేక్ తీసుకోండి. బ్రేక్ తర్వాత కొంచెం ఇక్ష్వాకులకు సంబంధించిన